అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మేమిచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్ అయితే మీకు నోటిఫికేషన్ జరుగుతుంది. రైతన్నలకైతే శుభవార్త అయితే వచ్చిందనమాట. ఎకరానికి మీకు 5,000 అలానే 2,500 ఖాతాల్లో అయితే మీ అందరికైతే జమ అయ్యాయన్నమాట. ప్రెజెంట్ ఇప్పుడే అందరికైతే మెసేజ్లు అయితే వస్తున్నాయన్నమాట. అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవో. ఎకరన్నర ఉన్న వాళ్ళకి 2 ఎకరాల వాళ్ళకైతే ఖాతాల్లో డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. రైతు బంధు డబ్బులు ఆల్రెడీ కొంతమందికి అయితే పడేసాయన్నమాట. అరెకరం వాళ్ళకి ఇప్పుడు ఎకరన్నర ఉన్న వాళ్ళకి డబ్బులు అయితే ఖాతాల్లో పడుతున్నాయన్నమాట. అందరూ ఒకసారి చెక్ చేసుకోండి మీకు పడ్డాయా లేవా అని చెప్పి కింద కామెంట్ చేయండి ఈ వీడియోలో కింద అయితే. ఓకే, మనం ముందుగా ఈ రైతు బంధు డబ్బులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఖాతాల్లో ఎవరికైతే పడాల్సి ఉంది, ఇప్పుడు ఎవరెవరికైతే పడుతున్నాయి, ఏ జిల్లాల వారికి ముందుగా పడుతున్నాయి, వీటన్నిటి గురించి మనం తెలుసుకుందాం. అలానే ఈ వీడియోని మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసినట్టయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందన్నమాట. రైతు బంధు డబ్బులు పడుతున్నాయా లేవా, అవి ఎవరెవరికైతే పడుతున్నాయని చెప్పేసి. ఓకే, ముందుగా మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు డబ్బుల విషయంలో మనకి ప్రజెంట్ అయితే మనకైతే రేవంత్ రెడ్డి గారు అయితే ఒక మాట చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే రైతు బంధు డబ్బులు అనేవి అయితే మన అందరికీ ఈ పండగలోపు, సంక్రాంతి పండగలోపు అందరి ఖాతాల్లో అయితే జమ చేస్తున్నట్టు చెప్తున్నారనమాట. 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకైతే రావడానికైతే కొంచెం టైం పడుతుంది. ప్రజెంట్ ఒక 4 ఎకరాలు 5 ఎకరాల కింద ఉన్న వాళ్ళకైతే ఖాతాల్లో డబ్బులు అయితే వేస్తున్నామని చెప్పి కూడా మనకైతే చెప్పిందనమాట. అందరి ఖాతాల్లో ఈ రోజు నుంచి కూడా పడుతున్నాయి. ఎకరంన్నర 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా ఖాతాల్లో అయితే పడ్డాయన్నమాట డబ్బులు. చెక్ చేసుకోండి ఒకసారి. మీకు కనుక రైతు బంధు పడ్డట్టు ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఆ మెసేజ్ రాకపోతే ఒకసారి కూడా బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్లో కూడా మీకు అయితే ఖచ్చితంగా పడే ఉంటాయి. ఒకవేళ డబ్బులు పడ్డట్టయితే నాకు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి ఎన్ని ఎకరాలు ఉంది, మీకు ఎంత అమౌంట్ అయితే వచ్చిందని చెప్పేసి కూడా. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో క్లారిటీగా అర్థమైందైతే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ తీసుకోవద్దు అనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అలానే ఈ వీడియోని అయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.